హాయ్ అండి. ఏంటి బ్రెడ్ని ముక్కలుగా కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, డబల్ కా మీఠా అయితే చేయబోతున్నాను. మీరు ఎలా చేస్తారో తెలీదు, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మేము ఈరోజు డబల్ కా మీఠా ఎలా చేయాలో చూపిస్తాం. ముందుగా బ్రెడ్ని స్లైసెస్లా 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక కడాయిలో షుగర్ తగినంత, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ, మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పాకం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ పాకం రెడీ అయ్యేలోపు ఒక గిన్నెలో పాలు వేసుకొని, తగినన్ని పాలు కావాలి, దానికి పాలు పోసి మరగనించుకోవాలి బాగా. ఈ పాలు మరిగేలోపు ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మసులుతుంటే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది అయ్యేలోపు ఇక్కడ క్రీమీ పాలు కూడా మసిలిపోతున్నాయి. ఇవి చాలా కొంచెం బాగా మరిగనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కడాయిలో నూనె పోసి మనం కట్ చేసుకున్న బ్రెడ్లని నూనె వేడెక్కాక 4 పీసెస్ అంటే బ్రెడ్ స్లైస్లని ఎలా కట్ చేసుకున్నాం అవన్నీ కడాయిలో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా వచ్చేంత వరకు చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో వేసిన దానికంటే ఇలా బ్రెడ్ని ఉట్టిగా క్రిస్పీగా అయినాక తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా తీసి పక్కకు పెట్టుకోండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. ఒక పక్కకు పెట్టుకున్నాక అన్నీ కట్ చేసుకున్నాక అన్నీ డీప్ ఫ్రై అయితే చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ డీప్ ఫ్రై అయిపోయాక పాకం చల్లారబెట్టుకున్నాం కదా, అందులోనే ఇవి కూడా కొంచెం చల్లగా అయ్యాక బ్రెడ్ స్లైస్లను కూడా ఈ పాకంలో వేసేయాలి. బాగా కలిపి అన్నీ వేసి బాగా కలుపుకొని కొంచెం మెత్తబడ్డాక దాంట్లో కొన్ని పాలు పోయాలి. మనం మరిగించి పెట్టుకున్న పక్కకి పాలు కూడా ఉన్నాయి కదా, ఆ పాలను కూడా ఒక గ్లాసే బాగా మరిగించిన పాలను కూడా క్రీమీ పాలు కావాలి దానికి. అందుకే మేము ఇక్కడ ఇలా కలిపి బాగా మెత్తగా అయ్యేంత వరకు కలిపి పాలను కూడా పోసి మెత్తగా అయ్యి కొంచెం ఉంచాను. పాలు కూడా వేసి బాగా కలిపి మనం మూత పెట్టేసుకుంటే కొద్దిసేపు కొని ఒక 2 గిన్నెల్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్ టేస్ట్ బాగుంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డబల్ కా మీఠా నేనైతే ఇలా ట్రై చేశాను.